రాజకీయమైన శాంతి ఒప్పందాలైనా యుద్ధాలైనా దేశాల సరిహద్దు సమస్యలైనా ఎప్పుడైనా ఎక్కడైనా తాను ఒక్కసారి గాని ఈల వేశానంటే మొత్తం సెటిలైట్ కావాల్సిందే లేకపోతే తెలుసుగా అన్నట్టుగా ఉంటుంది ట్రంప్ స్టైల్ ఆఫ్ రాజకీయం. అణు యుద్ధాలను ఆపేశా, రష్యా యుక్రెయిన్ వార్ను చిటికేలు వేసి సర్దేశా అంటూ అత్యుత్సాహంతో బరిలోకి దిగారు. బొక్కబోర్లా పడ్డాడు. ఇంతకు ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు ఫెయిల్ అయింది? ట్రంప్ నిర్ణయాలు అమెరికాను మరింత కష్టాల్లో కూరుకునేలా చేసిందా? అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో భయం పోయిందా? అమెరికా అంటే ఒకప్పుడు సుస్సు, ఇప్పుడు తుస్సు అన్నట్టుగా మారిందంటున్నారు విశ్లేషకులు. అమెరికాకు ఎదురు తిరిగినా తాను చెప్పింది చేయకపోయినా సుంకాలతో బాధేస్తా అంటూ దండయాత్ర చేసిన ట్రంప్ ను ఇప్పుడు ప్రపంచ దేశాలు పిచ్చ లైట్ తీసుకుంటున్నాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా కుదేలవుతోందని పలు విశ్లేషణలు వస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అలాస్కా రప్పించారు ట్రంప్. 3 రోజుల పాటు హడావుడి చేశారు. ఇరు దేశాల మధ్య రాజీ చేయాలని ప్రతిపాదించి చివరికి ఏమీ సాధించకుండా చేతులు దులిపేసుకున్నాడు ట్రంప్. జెలెన్స్కీ పుతిన్ మధ్య చర్చలుంటాయని మీడియాలో డప్పుకొట్టి క్రెమ్లిన్ తిరస్కరించగానే మౌనముద్ర వేశాడు. ట్రంప్ తన ఓవర్ యాక్షన్ తో శాంతి ప్రయత్నాల్ని సమాధి చేశాడంటున్నారు విశ్లేషకులు. అలాస్కా సమావేశం అలా ఏ డెసిషన్ లేకుండా ముగిసిపోయిందని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు అమెరికా సుంకాలకు భయపడేది లేదని పలు దేశాలు బహిరంగంగానే ప్రకటించాయి. ముఖ్యంగా భారత్ పై ట్రంప్ వేసిన అదనపు సుంకాలకు భయపడకుండా రష్యా నుంచే ఆయిల్ ను కొనుగోలు చేస్తోంది ఇండియా. తమెక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడ కొనే హక్కుందని, మధ్యలో మీకేంటి అన్న మీనింగ్ తో అమెరికా హెచ్చరికల్ని భారత్ పట్టించుకోలేదు. భారతే కాదు, గతంలో 250% సుంకాలు విధించిన చైనా కూడా ఇదే ధోరణితో అమెరికాను లైట్ తీసుకుంది. పైపెచ్చు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతుల్ని నిలుపు చేయడంతో అమెరికాని వెనక్కు తగ్గింది, సుంకాలను తగ్గించింది. రష్యా కూడా ట్రంప్ బెదిరింపుల్ని లైట్ తీసుకుంది. ఇలా రష్యా, చైనా, ఇరాక్ దేశాలే కాదు, కెనడా, యూరోపియన్ యూనియన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, వియత్నాం లాంటి దేశాలు కూడా అమెరికా సుంకాలకు భయపడలేదు. అమెరికా ఒత్తిళ్లకు తలగ్గకుండా తమ వాణిజ్య విధానాల్ని కొనసాగించాయి. మరోవైపు ట్రంప్ సుంకాలతో అమెరికా కుదేలవుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ట్రంప్ పాలనలో 2025లో అమలు చేసిన టారిఫ్లు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడరల్ ట్యాక్స్ రెవెన్యూలను $172.1 బిలియన్ పెంచిన జీడీపీలో గ్రోత్ లేదు. 2025-2026లో జీడీపీ పెరుగుదల -0.5 పాయింట్లు తగ్గింది. పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గాయి. సుంకాల రేటు 2.5% నుంచి 27% పెరిగింది. ఇది శతాబ్దంలోనే అత్యధికం. టారిఫ్లు అమెరికా ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తాయని ట్రంప్ చెప్తున్నా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ రంగంలో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రతీకార సుంకాలు అమెరికా ఎగుమతుల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అలాగే జీడీపీ పెరుగుదల మొదటి క్వార్టర్లో 39 రాష్ట్రాల్లో తగ్గింది. మొత్తంగా సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అమెరికాలో నిరుద్యోగం భారీ స్థాయిలో పెరుగుతోందని పలు సర్వేలు హెచ్చరిస్తున్నాయి. నిరుద్యోగ రేటు 4.2% పెరిగింది. మొత్తం నిరుద్యోగుల సంఖ్య 7 మిలియన్లకు పెరిగింది. కాలిఫోర్నియాలో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉంది. నిరుద్యోగం తగ్గడంతో క్రైమ్ రేట్ కూడా పెరగనుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాల కంటే అమెరికాపైనే తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఖాయమంటున్నారు. నేపథ్యంలో ఇంటా బయట రెండింటా ఓడిన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలవబోతున్నారంటున్నారు విశ్లేషకులు.